నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ పాలన షురు. పాలనా పగ్గాలు చేపట్టిన నూతన పాలకవర్గం. కరీంనగర్ లో మంత్రి అడ్లూరి మీడియా సమావేశం. మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు. భరోసా కేంద్రాల సేవలు భేష్. వార్షికోత్సవ వేడుకల్లో జిల్లా జడ్జ్. ఇక వార్తల్లోని వివరాలు. గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన పాలక వర్గాలు పాలనా పగ్గాలు చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికైన పాలక వర్గం సభ్యులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచులు, వార్డు సభ్యులు పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం మందులపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చేరుకున్న ఆయన సర్పంచ్, నూతన పాలక వర్గాన్ని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామం, కరీంనగర్ రూరల్ మండలం తాహర్ కొండాపూర్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే గంగుల హాజరయ్యారు. సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఎన్నికలు జరిగినాయి, సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ సర్పంచ్ ఎన్నికలలో నాకు తెలిసి జిల్లాలనే అతిపెద్ద మెజార్టీతో గెలిపించినందుకు, సర్పంచ్, ఉప సర్పంచ్ గెలిపించినందుకు మీ గ్రామాలందరికీ వేస్తారు. పెంచాల ఆంజనేయులను సర్పంచ్గా, కరుణాకర్ను ఉప సర్పంచ్గాతో పాటు అందరూ కలుసుకొని వార్డు మెంబర్ అందరంగా కలిసికట్టుగా గెలిపించినందుకు, గ్రామాల ఐక్యత ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరు, ముఖ్యంగా యువ సోదరులకు, కుల సంఘాలందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా అందరు కలిసి గ్రామ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ను, ఉప సర్పంచ్ను, వార్డు మెంబర్లు అందరంగా ఎంతో నమ్మకంగా మీరు అందరూ గెలిపించారు. నేను గెలిపించినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గెలిచిన వారికి కూడా ఈరోజు మనం దండలు వేసుకున్నామంటే ఆ దండలు అలంకారం కాదు, మీకు బాధ్యత చెప్తుంది. అది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాలు కొలువు తీరాయి. ఆయా గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో గ్రామ ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా తిమ్మాపూర్, మహాత్మానగర్, నుస్తులాపూర్, పోరండ్ల గ్రామాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సర్పంచులు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలక వర్గం ముందుకు సాగాలన్నారు. రూల్ను అతిక్రమించకుండా చట్టం పరిధిలో మనం పనులు చేసే విధంగా మన పరిపాలన ఉండాలి. అందరికీ న్యాయం చేయాలి. ఎవరు వచ్చినా కూడా సమస్య ఉండి తెలుసుకొని వాళ్ళందరినీ పరిష్కరించాలని మా తమ్ముడు నూతనంగా ఎన్నికైనటువంటి పొన్నాల సంపత్ గారిని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. చాలా సమస్యలు నేను ఇంటికి తిరిగినాను. ఇక్కడ
ప్రచారంలో మా చంద్రమౌళి గారు ఉన్నప్పుడు తిరిగినాం, నేను రాజేందర్ అందరం కూడా. అయితే చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మోరీ లేదని, అక్కడ రోడ్డు బాగలేదని చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు శ్రీకారం చుట్టాలి ఈ రోజు నుండే. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాలు కొలువుతీరాయి. ఆయా గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులతో గ్రామ ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. నమస్కారాలు. దయచేసి మీరు నన్ను గెలిపించినందుకు నేను సూత మీతో ఎప్పటికీ ఇట్లనే కలిసి ఉంటాను. మేము సూత మా ఉప సర్పంచ్, మా వార్డు నంబర్లు అందరం కలిసి ఊరి మీద పని చేస్తానికి ముందుకు వెళ్తాము. మీరు సూత ఎక్కడ ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా, సమస్యలున్నా మాకు చెప్పాలి. ఇక్కడికి ఉంది బిడ్డ అంటే మేము మీ ఎంబడి ఎప్పటికి ఉంటామని కోరుకుంటాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. వెల్ది, లక్ష్మీపూర్, వేగురుపల్లి, ఊటూరు గ్రామాల సర్పంచులు పెంచాల కిషన్ రావు, ఎడ్ల సత్యనారాయణ, పడాల సత్యనారాయణ గౌడ్, వెలిశెట్టి కళ్యాణి కిషన్ తమ పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలువురు గ్రామస్తులు నూతన పాలక వర్గాన్ని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఆయా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సర్పంచునైనా వార్డు సభ్యుడైనా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన మేడం కొంచెం ముందుకు రండి, అట్లా బాగుంటుంది సార్. మీరు కూడా కొంచెం వెనక్కి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని స్వాగతిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. 2 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ఇప్పుడు రాష్ట్రంలోని సమస్యలు గుర్తుకు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఇరిగేషన్ అంశంపై చర్చ సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై చర్చ జరిగినా ఆయన హాజరు కాలేదు అన్నారు. కళ్ళ ముందర మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ప్రజల తీర్పు క్లియర్ గా ఉన్నది. ప్రజలు క్లియర్ గా తీర్పు ఇచ్చినారు. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రుల సాక్ష్యంగా. జూబ్లీస్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడినది, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయారు. పాప కేసీఆర్ 2 సంవత్సరాల కలిసి ఫామ్ హౌస్లో పండుకొని ఇప్పుడు బయటకు వచ్చి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ మీటింగ్ అని చెప్పి ఆ మీటింగ్ లో మహబూబ్ నగర్ సంబంధించిన నీళ్లకు సంబంధించిన సమస్య మాట్లాడినట్టు సందర్భంలో గత 3 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. నేను ప్రత్యేకమైన అసెంబ్లీ ఏర్పాటు చేస్తా. ఆ ప్రత్యేకమైన అసెంబ్లీ లోపల 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ ప్రభుత్వం భరోసా కేంద్రాలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్. కరీంనగర్లోని రేకుర్తి టు కొత్తపల్లి రోడ్డులో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం మొదటి వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలు, పిల్లలు, మహిళలపై వేధింపులు వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు, వేధింపులకు గురైన సమయంలో ఆదరణకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళలు 18 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలు ఎవరైనా నేరుగా గాని, పోలీస్ స్టేషన్ ద్వారా గాని భరోసా కేంద్రం సేవల్ని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, పోలీస్ అధికారులు, భవితా కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Today on 22nd December, we are celebrating 1 year of completion of this Bharosa Center. Exactly 1 year back, 22nd December 2024 రోజు ఇది DGP sir ద్వారా ఇన్నోవేషన్ చేయడం జరిగింది. Brief background of this center. This has been sponsored by State Bank of India. ఇట్లాగే other districts లో కూడా under CSR fund, this Bharosa building has been constructed. Overall 29 police units are there. ఈ మహిళలపైన, పిల్లలపైన జరిగే లైంగిక దాడులకు సంబంధించి వాళ్ళకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో భరోసా సెంటర్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 2016 నుండి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మన సొసైటీలో ఇప్పుడు చూసుకుంటే సైబర్ క్రైమ్స్ ఒకటి, డిటిపిఎస్ ఒకటి, అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్, ఇవి 3 చాలా పెద్దమైన నేరాలు సమాజంలో. సో పిల్లలపైన
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు, ఉపన్యాస పోటీలని నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయస్సులోనే గొప్ప గొప్ప సిద్ధాంతాలని కనుగొని దేశ విదేశాల్లో భారత ఖ్యాతిని నిలిపిన గొప్ప వ్యక్తి అని పలువురు వక్తలు కొనియాడారు. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ గణిత రంగంలో భారతదేశానికి విశేష గుర్తింపును తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి రామానుజన్ అన్నారు. అతి సాధారణ పరిస్థితుల్లోనూ అసాధారణ ప్రతిభను కనపరిచిన రామానుజన్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడం, తార్కిక ఆలోచనలను అభివృద్ది చేయడం కోసం విద్యా సంస్థల్లో మ్యాథ్స్ విజర్డ్ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా రామానుజన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు క్విజ్ పోటీలు, మానసిక గణిత ప్రదర్శనలు, పజిల్స్, లాజికల్ గేమ్స్ నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్స్ కళ్యాణ్ సుందర్, సరితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Usually we used to say that it is a prayer. To whom we will say? So usually Sri Rama, Krishna, Gautami Buddha, like this no Vishalatana Sadhya. And usually we believe that no, on every yuga there is a great person used to born. Likewise now our Ramanujan also born in the year 1889 and he died in the year 1920. Just a little 31 years he died. And his works content us are very wonderful and excellent, and is a very important person. Became important and math scientist, I can say. He became a math scientist. And the person born in India is a proud to the India. Actually, we are very proud as a Ramanujan born in India. So is a number, math number. You know that actually everybody knows it. Math people, the teachers might have informed you that his number is 1729. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామానుజన్ జీవితం చాలా స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ రామానుజన్ వలనే అంకిత భావాన్ని, ఏకాగ్రతను పెంపొందించుకుని నూతన ఆవిష్కరణలకు బీజం వేయాలని చెప్పారు. రామానుజన్ రూపొందించిన పలు సూత్రాలు నేటికీ ప్రపంచంలో కొనసాగడం వారి ఘనత, మేధస్సుకు గొప్ప నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, వివిధ పాఠశాలల యాజమాన్యాలు, గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ మరి డిసెంబర్ 22, 2025 అంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే. 2010లో మరి భారత ప్రభుత్వము అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేసి ఉన్నారు 22 డిసెంబర్ని జాతీయ గణిత దినోత్సవం. కానీ ఆల్ఫోర్స్ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి కూడా మరి మనం రామానుజన్ బర్త్డేని మ్యాథమెటిక్స్ డేగా గుర్తించి మేము పలు యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్ చాలా ఘనంగా చేస్తుంటాం. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 18,000 మంది చిన్నారులు రాసి ఉన్నారు. కరీంనగర్ పట్టణంలోని సీతారాంపూర్లో గల ఏఎన్సీ పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీజేసీ విద్యా సంస్థల డైరెక్టర్లు వంగల సంతోష్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామానుజన్ రూపొందించిన పలు సూత్రాలు నేటికీ ప్రపంచంలో కొనసాగడం వారి ఘనత, మేధస్సుకు గొప్ప నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. Now my ANC schools are celebrating Maths Fest because the birth anniversary of Ramanujan. Now the children are organizing many projects, example geometry, measurement and types of fractions. Here each participant should take a cup and place in the matching number. Who finished first will be the winner. On the eve of Ramanujan's birthday, across India is celebrating Mathematics Day. So to render outstanding honor and homage to Ramanujan, even our SVJC organization, group of institutions really decided to conduct outstanding mathematical day in
ANC, Cora as well as Johnson Global School. Really the children participated in outstanding manner. You see here whatever the equations, sums, theorems are there in mathematics. కరీంనగర్లోని పారమిత విద్యా సంస్థల్లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారమిత పాఠశాల విద్యార్థులు గణిత భాషకు సంబంధించిన సుమారు 200కు పైగా ప్రాజెక్టులను స్టాళ్ల రూపంలో ఏర్పాటు చేసి గణితంపై పిల్లలకు ఉన్న మక్కువను చాటారు. విద్యార్థులు చేసిన వివిధ ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ సందర్భంగా పారమిత పాఠశాలల అధినేత ఇనుగంటి ప్రసాదరావు విద్యార్థులకు గణిత ప్రేమికులకు శ్రేయోభిలాషులకు గణిత భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ప్రధాన ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండం అంజిరెడ్డి, మీల్స్ ఆన్ వీల్స్ డిస్టిక్ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ మహేష్ పాల్గొన్నారు. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క అంటూ తనదైన మార్క్ డైలాగ్ తో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు రీ ఎంట్రీ ఇచ్చారు. గత సాయంత్రం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పంచ్ డైలాగులు, ప్రాసలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలు గుప్పించారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి మోడీపై పలు ఆరోపణలు చేశారు. నా తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ ప్రభుత్వం స్ట్రాటజీ అని కేసీఆర్ అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉండడం సహజమని, ప్రభుత్వాల మార్పిడులు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ సర్కారు కనీసం ఒక తట్టడు మట్టి కూడా తీయలేదన్నారు. ఆ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆద్యుడని విమర్శించారు. గతంలో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు అంటూ హంగామా చేశారని, ఎంఓయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్స్ లోని వంట మనుషులు, సప్లై చేసేవాళ్లంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి ఎంఓయూలతో ఏపీకి కనీసం 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, మహబూబ్నగర్ టౌన్ లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది. దాదాపు 70,000-80,000 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్ లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి, దూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయలు వాళ్ళకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండే, కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, ఎలాగో చెప్తున్నావు, ఇలా చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? పట్టిగా బ్యారేజ్ ఆ గోడలక కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా? సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తామన్నారు కరీంనగర్ 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న. కటారాంపూర్లోని గౌతమి నగర్ లో వారు పర్యటించారు. నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుడు రెడ్డి సహదేవ్ రజిత ఇంటి నిర్మాణానికి చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెడుతుంది అన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇండ్లు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డివిజన్ వాసులు పాల్గొన్నారు. అమ్మ జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది డాక్టర్లేనని, అందుకే డాక్టర్లని దైవంగా కొలుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని ప్రతిమా మెడికల్ కాలేజీ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిమా మెడికల్ కాలేజీ 24 ఏళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగి ఉత్తర తెలంగాణ ప్రజలకి వరప్రసాదమైందన్నారు. విద్యా విలువలకి ప్రతిమా కాలేజ్ నిదర్శనమని, అందుకే ఇక్కడ మెడికల్ సీటుకు డిమాండ్ ఉంటుంది అన్నారు. కరీంనగర్లోని ప్రతిమా మెడికల్ కళాశాల 24వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భానికి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాబోయే డాక్టర్లంతా డాక్టర్ వృత్తిని వ్యాపారంగా కాకుండా మంచి ఆలోచనతో ప్రజలకి వైద్య సేవలు అందించి ఆరోగ్య భారత్ నిర్మాణానికి సహకరించాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో విద్య, వైద్యం రెండూ ప్రభుత్వాల బాధ్యత అన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అర్బన్ ప్రాంతాలకే పరిమితమయ్యాయని, దీంతో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అన్నారు. ఈ అసమానత పోవాలంటే ప్రభుత్వాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిమా కాలేజ్ నేను స్టార్టింగ్ లో వచ్చిన అప్పుడు మనందరి ప్రియతమ నేత శ్రీ ఎల్కే అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉండే, హోమ్ మినిస్టర్ గా ఉండే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండే, తర్వాత హోంశాఖ సహాయ మంత్రులు మందరి గురువు సభటువంటి శ్రీ విద్యాసాగర్ గారు ఉండే. ఆ రోజు వచ్చిన మధ్య రోజు ఛాన్సాలు వచ్చిన ప్రతిభ మెడికల్ కాలేజ్ అంటేనే ఒక ప్రత్యేకత. అంటే మాలాంటి రాజకీయ నాయకులు ఏడికైనా ఏ కాలేజ్ పోతే ఆ కాలేజ్ కొడతాం మేము, కానీ ప్రతిభ మెడికల్ కాలేజ్ మాత్రం అటువంటి కాలేజ్ కాదు. ఇద్దరు ఈ కాలేజ్ తో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో చాలా మంది నేను పంపించినటువంటి పేద పేషెంట్స్ కు, పేద ప్రజలకు సహాయం చేసినటువంటి, ఆపదలో ఆదుకున్నటువంటి సంస్థ ప్రతిభ మెడికల్ కాలేజ్. ఈ ప్రాంతంలో చాలా మంచి పేరుంది. దాదాపు 2001లో దాదాపు 24 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికే, కానీ మొన్ననే ప్రారంభించి అనిపిస్తుంది. మనకు 24 ఇయర్స్ నుంచి ఈ ప్రతిభ మెడికల్ కాలేజ్ అనేది ఈ స్థాయిలో వచ్చిందంటే ఆ కాలేజీకి ఉన్న ప్రత్యేకత. అనేక పేద ప్రజలకు సర్వీస్ చేయడం, పేద ప్రజలకు అందుబాటులో ఉండడం, సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఉన్నటువంటి, అత్యాధునికటువంటి పరికరాలు ఉన్నటువంటి వైద్యాన్ని అందించే ప్రయత్నం చేయడం. ఇంతకుముందు విన్నాను 2000 రూపీస్ కే డెలివరీ, ఫ్రీ అంబులెన్సెస్, మనమే ఉచితంగా బస్సులో వచ్చి పేషెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. జనవరి 5 నుంచి వరంగల్లో నిర్వహించబోయే పీడీఎస్యూ 23వ మహాసభల్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు లోకిని రమేష్. ఇందుకు సంబంధించి ఆయన కరీంనగర్ లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో పీడీఎస్యూ 23వ మహాసభలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని, పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుంది అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్, ఉపాధ్యక్షులు అంగడి దేవేందర్, జిల్లా నాయకులు రాజేష్, సాయికృష్ణ, హర్షవర్ధన్, జీవన్, కౌశిక్, మణితేజ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఈరోజు పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఎందుకోసం అంటే జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఉచితమైన విద్య, నాణ్యతమైన విద్య కోసం, శాస్త్రీయమైన సమాజమైన విద్య కోసం, అదేవిధంగా శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి విద్య కోసం ఇవాళ గత 50 సంవత్సరాలుగా పీడీఎస్ ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపైన ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఎన్సీపీని రద్దు చేయాలని చెప్పి ఇవాళ దశల వారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యా కాషాయకరణకు కార్పొరేటీకరణకు ఇవాళ వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. విద్యార్థులంతా కలిసికట్టుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి సందర్భంగా మేము పీడీఎస్సీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా విద్యార్థి వ్యతిరేక విధానాలపైన పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ, రియంబర్స్మెంట్ కానీ, మెస్ ఛార్జీలు కానీ ఇంతవరకు 8,500 కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం, తమ భూములను 22A జీవో నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని రేకుర్తి గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివెళ్లి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ మాట్లాడుతూ రేకుర్తి గ్రామానికి చెందిన సుమారు 150 పట్టా సర్వే నెంబర్లను 22A క్రింద నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమన్నారు. తాము గత 40 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నామని, కష్టపడి సంపాదించిన డబ్బులతో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు వాటిని నిషేధిత జాబితాలో చేర్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తమ సమస్యల్ని పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాషం మోహన్ రెడ్డి, జాడి బాలరెడ్డి, రహీం, శ్యామ్ సుందర్, కృష్ణ, శ్రీను, బాబుల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. 1995కు ముందు మాది 95లో సపరేట్ గ్రామ పంచాయతీ అయింది. అంతకుముందు 20 ఏళ్ల నుంచి ఇది ఊరుగా ఏర్పడి రోడ్లు తీసి ప్లాట్లు కొనుక్కొని నిరుపేద ప్రజలు నివసిస్తున్నటువంటి గ్రామం 1995లో రేకుర్తి గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రజలు కొన్ని వేల ఎకరాలు, సుమారు 536 ఎకరాల 20 గుంటల భూమిని ఇక్కడ నివాసులైన నిరుపేద ప్రజలు ఆడ ఈడ మిత్తికి తెచ్చి, ఆడ తెచ్చి, ఈడ తెచ్చి కొనుక్కొని ప్లాట్లు వేసి ఇండ్లు నిర్మించుకొని ఉన్నారు. మొత్తం 536 ఎకరాల 25 గుంటల స్థలం. అందులో 3,000 ఇండ్లు ఉన్నాయి, 6,000 ప్లాట్లు ఉన్నాయి. అప్పటి నుంచి 95వ సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ, కలెక్టర్ కానీ ప్లాట్లకు మొటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్లాటు 100 చేతులు మారింది. ఈ 100 చేతులు మారినప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ట్యాక్సుల ద్వారా కడతాము, నల్లల ద్వారా కడతాము. మొటేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి నివసిస్తున్నటువంటి మా ప్రజల భూములను 22A కింద కలెక్టర్ గారు మొన్న నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ దళిత కుటుంబంలో పుట్టి కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన గడ్డం వెంకటస్వామి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమ అనంతరం నగరంలోని సిఎస్ఐ చర్చిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కొరివి అరుణ్ కుమార్, కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, బాణతు శ్రవణ్ నాయక్, పులి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు దివంగత నాయకులు గడ్డం వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వెంకటస్వామి గారు ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టి కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు, ఇటు రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా చేసి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. ఇటు రాజకీయంతో పాటు సామాజిక సేవ చేసినటువంటి మహోన్నతుడు వెంకటస్వామి గారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆ రోజుల్లోనే ఇలా పేద విద్యార్థులకు, ముఖ్యంగా దళిత విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి అంబేద్కర్ కళాశాలను స్థాపించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కట్టారన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోయారు అన్నారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని, కొత్తగా గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యేను కలుద్దామని వెళ్తే సర్పంచులకు శాలువాల బదులు కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయని వెంకటరెడ్డి, మాతంగి లక్ష్మణ్, వంతడుపుల సంపత్, పాషం అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ఒక 2 సంవత్సరాల యొక్క సుదీర్ఘమైనటువంటి ఎదురు చూపులకు ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలోని నూతన గ్రామ పంచాయతీల యొక్క పాలక మండలి
ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని పూర్తి చేసుకున్నటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ మానకొండ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకనంటే గత 2 సంవత్సరాల నుంచి గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చూస్తున్నారని, కేసీఆర్ హడావుడిగా పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ గారికి 2 సంవత్సరాల తర్వాతనైనా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు గుర్తుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏదో గతంలో కూడా 1 సంవత్సరం కింద వచ్చి నేను భూకంపం సృష్టిస్తాను పోయి సంవత్సరం దాకా మళ్ళీ ఫామ్ హౌస్లో బండి నిన్న వచ్చిండు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత సంక్షేమం చేస్తున్నారు, ఎంత అభివృద్ధి చేసిండ్రు, గతంలో 10 సంవత్సరాలు మీరు ఏ విధంగా దోపిడీ చేసిండ్రు, ఎన్ని కుంభకోణాలు చేసారు, తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. మీరు చేసిన 10 సంవత్సరాల దాష్టికం, 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఘోరాలు, అన్యాయాలు ఇంకా 10 దశాబ్దాలైన తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఇలా నిజంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు, మర్చిపోయినారు. ఏ ఎన్నిక వచ్చినా రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ రోజు రోజు పెరిగిపోతుంది తప్ప తగ్గుతలేదు. ఇలా హైదరాబాద్లో మీరు గెలిచినటువంటి సీట్లు ఉప ఎన్నిక వస్తే నిజంగా మాకు అంత బలం లేకున్నా కూడా ఇలా కంటోన్మెంట్ కానీ, జూబ్లీహిల్స్ కానీ మేము ఏ విధంగా గెలుచుకున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ప్రజలు అసహించుకుంటున్నారు, పార్టీని తిరస్కరిస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలవబోతుంది. రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ మొన్నటి గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇలా ఒక దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. వచ్చే ప్రతి ఎన్నిక కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలుచుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.